ప్రభునేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మీయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనం. వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును, వారి మధ్యన పుట్టినవాడొకడు వారి నేలును. నా సమీపమునకు వచ్చుటకు ధైర్యం తెచ్చుకుని వాడెవడు? నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వానిని చేరదీసేదను. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. దేవుడే స్వయంగా చెబుతున్నటువంటి మాట, నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వానిని చేరదీసేదను అని. లోకం ఇవ్వలేనటువంటి నెమ్మది కేవలం దేవుని సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది. మన రక్త సంబంధుల్లో మన బంధువులు ఎవరైనా సరే మనల్ని దూరం పెట్టినప్పుడు మనం ఎంతో కృంగిపోతూ ఉంటాం. లోకంలో మనుషులు అర్హతను బట్టి ఆదరిస్తారు, ప్రేమిస్తారు, గౌరవిస్తారు. కానీ దేవుడు మనల్ని ప్రేమతో తన దగ్గరకు పిలుస్తున్నాడు. ఇశ్రాయేలీలు చెరలో ఉండి దేవునికి దూరమైన స్థితిలో ఉన్నప్పుడు ఆయన వారిని తిరిగి తన సన్నిధికి చేరదీస్తానని వాగ్దానం చేశాడు. అలాగే చేశాడు. ఈరోజు దేవుడు నిన్ను స్వయంగా పిలుస్తూ ఉన్నాడు. దేవుడే నిన్ను ఎన్నుకున్నాడు గనుక మనం భయపడవక్కర్లేదు. మన స్వశక్తితో దేవుని సన్నిధికి వెళ్ళడం అసాధ్యం. కానీ వాక్యం చెబుతుంది, నేను వారిని చేరదీసేదను అని. ఆయనే మనల్ని తన వైపుకు ఆకర్షిస్తున్నాడు. మన పాపాలు, బలహీనతలు మనల్ని వెనక్కి లాగుతున్నా ఆయన కృప మనల్ని ఆయన వైపుకు నడిపిస్తూ ఉంది. ఆయన సన్నిధికి వెళ్ళడం అంటే రక్షణ పొందడం ఒకటే కాదండి, ఒక తండ్రి హృదయాన్ని చేరుకోవడం. నీవు ఒంటరివి కావు, ఆయన నిన్ను తన సొత్తుగా చేసుకోవాలని ఆశపడుతున్నాడు. దేవుని యొక్క ఆశ ఇది. ప్రియులరా, మీరు ఎక్కడో దారి తప్పిపోయానని, దేవునికి దూరమయ్యానని భయపడుతున్నారా? ఆయన నీ కోసం, నా కోసం చేతులు చాచి ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ గతంతో సంబంధం లేకుండా నిన్ను ప్రేమతో చేరదీయడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారు. నీవు కేవలం ఒక్క అడుగు ఆయన వైపు వేయగలిగితే ఆయన నిన్ను తన కౌగిలిలోకి తీసుకుంటారు. ఆయన సన్నిధిలో నీకు లభించే ఆదరణ నీ గాయాలన్నిటినీ మాన్పుతుంది. మనుషుల ఆదరణ మనల్ని గాయాలను రేపుతుంది తప్ప ఆదరించేదిగా ఉండదు. దేవుని యొక్క ఆదరణ మన గాయాలను కట్టి మనకి నెమ్మది కలుగజేస్తుంది. అందుకే ఆయన మంచి సమరయుడు, గాయపడిన వారి గాయములు కట్టువాడు. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అప్పుడు దేవుడే మనకు బలమైన జనముగా మార్చగలడు. ఎందుకంటే వాక్యం చెప్తుంది, నీలో ఒంటరి అయినవాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును అని. ఎవరు ఆదరించలేనప్పుడు, ఎవరు తోడుగా లేనప్పుడు, ఎవరు మనల్ని చేరదీయలేనప్పుడు ఆయన అంటాడు, నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వానిని చేరదీసేదను అని. దేవుడే మనల్ని చేరదీస్తే మనకు ఎంత ఆశీర్వాదం పొందుకుంటాం, ఎంత నెమ్మది కలుగుతుంది. లోకం ఇవ్వలేని నెమ్మది కేవలం దేవుని సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఎంతమంది అయితే ఆదరణ లేకుండా ఉన్నారో, లోన్లీగా ఫీల్ అవుతున్నారో, అటువంటి వారందరినీ కూడా దేవుడు ఆదరించునుగాక. దేవుని వాక్యానికి లోబడి దేవుని యందు దృష్టి ఉంచి దేవుని విశ్వసించండి. దేవుని కృప ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పవిత్రమైన పుణ్యపాదాలకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈరోజు అంతా నీ కాపుదల భద్రత మాకు దయచేయండి. మా ప్రియులందరినీ ఆశీర్వదించి దీవించండి. ప్రతి వారి అవసరతకరత నీ మహిమలో తీర్చండి. బలహీనలను బాగు చేయండి. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.